హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఈసీజీసీ లిమిటెడ్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎక్స్పోర్ట్ క్రెడిట్స్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దానికి సంబంధించినటువంటి ప్రొబేషనరీ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 14 సెప్టెంబర్ 2024 స్టార్ట్ చేశారు. ఇంకా 13 అక్టోబర్ 2024 ఇస్ లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు పూర్తి వివరాలు అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ వచ్చేసరికి 16 నవంబర్ 2024 కండక్ట్ చేస్తారు. అలాగే అడ్మిట్ కార్డు వచ్చేసరికి 5th నవంబర్ అనమాట. ఫీజ్ డీటెయిల్స్, ఇంకా వేకెన్సీ డీటెయిల్స్, అలాగే ఏజ్ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంకా అప్లోడ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అప్లికేషన్ లింక్ కూడా ఉంది, నోటిఫికేషన్ కూడా ఉంది. ఇదైతే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు అప్లై చేసే ముందు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చి సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. మొదట దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఈసీజీసీకి సంబంధించి ఇదైతే రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలి. మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. మొదట బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఫోటో, సిగ్నేచర్, అప్లోడ్, డీటెయిల్స్ సెక్షన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. అలాగే ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్ అనమాట. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ మొదట మీ యొక్క ఫస్ట్ టైం ఇక్కడ మెన్షన్ చేయాలి, ఫస్ట్ టైం కన్ఫర్మేషన్ చేయాలి. పైన ఇచ్చింది సేమ్ అనమాట. ఇక్కడ అలాగే మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ మిడిల్ నేమ్ లేకపోతే మీరు దీన్ని స్కిప్ చేసుకొని ఇక్కడ సర్నేమ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇదైతే మీరు ఫోటో ఐడి, ఎగ్జామినేషన్కి ఏదైతే ఐడి కార్డ్ తీసుకెళ్ళాలనుకుంటున్నారో ఆ కార్డు మీద ఉన్నటువంటి నేమ్ దీని మీద మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని అదైతే మిస్టేక్స్ లేకుండా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. దీనికి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. జాగ్రత్తగా చెక్ చేసుకొని యాజ్ పర్ ఫోటో ఐడి ప్రకారం ఈ యొక్క నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే కనుక కంప్లీట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు స్కిప్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ముందుకి ఇక్కడ ఫుల్ నేమ్ అయితే డిస్ప్లే చేస్తారు, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అదైతే కన్ఫర్మ్ చేయాలి సెకండ్ టైం. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే ఆప్షన్ అనమాట. ఇంకా ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్, హాట్మెయిల్ ఏంటి అనేది. పైన ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ ఈ బాక్స్ ఎంటర్ చేయాలి. సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి సెకండ్ ట్యాబ్ అనమాట, ఫోటో సిగ్నేచర్ ట్యాబ్. ఇక్కడ ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయింది, డిస్ప్లే చేస్తున్నారు. మనం ఒకసారి నోట్ చేసుకుని పెట్టుకోవాలి. మెసేజ్ కూడా వస్తుంది. కిందకి రావాలి, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూస్ ఫైల్ అనాలి. ఆ ఫైల్ అయితే మనం చూస్ చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. మన ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 4.5 సెంటీమీటర్స్ అండ్ 3.5 సెంటీమీటర్స్ ఉండేలాగా చూసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్ అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని 10 to 20 KB మధ్య దాన్ని స్కాన్ చేసుకుని జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే థర్డ్ ట్యాబ్ అనమాట, డీటెయిల్స్ ట్యాబ్. మీకు కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. యూఆర్, ఈడబ్ల్యూఎస్సీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. అలాగే ఇక్కడ తర్వాత అయితే మనకి చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. నో చేంజ్ ఇన్ కేటగిరీ విల్ బి పర్మిటెడ్ అని వస్తున్నది. సో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవన్నీ మెన్షన్ చేయాలి. ఈ కాలమ్స్ అన్నీ కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించింది. ఇది కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించింది అనమాట. 2016 యాక్ట్ ప్రకారం ఎవరన్నా ఆ యొక్క డిజబుల్ పర్సన్స్ ఉంటే వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకొని దాని యొక్క డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసుకోవాలి. లేకపోతే ఈ కాలమ్స్ అనే అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ రిలీజన్ కాలంకి వచ్చేయచ్చు. ఇక్కడ మీ యొక్క రిలీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్. కిందకి రావాలి. ఇక్కడ హిందూ కాకుండా అదర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ ఉంటుంది అనమాట. వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి. ఇక్కడ హిందూ పెడితే మాత్రం నో అనేది తీసుకోవాలి. ఇంకా కిందకైతే రావాలి. ఎక్సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా ఆధార్ కార్డు, మీకు కనుక ఆధార్ కార్డు ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. అలాగే ఇక్కడ నేషనాలిటీ అనేది ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. 3 సెంటర్స్ ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ మనకి ముంబై, అహ్మదాబాద్, పూణే, ఇండోర్, నాగపూర్, కోల్కతా, ప్రయాగరాజ్ అనమాట. ఉత్తరప్రదేశ్, భువనేశ్వర్, రాయ్పూర్, గువాహటి, చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, ఎర్నాకుళం, హైదరాబాద్, విశాఖపట్నం. మన ఆంధ్ర తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ అలాగే విశాఖపట్నం 2 ఉన్నాయి. 3వ ఆప్షన్ మీరు ఏదైనా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా ఫ్రెండ్స్, ఇంకా కిందకైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ క్యాలెండర్ ఇచ్చారు. డేట్, మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఈ విధంగా అనమాట. ఇంకా మీ డేట్ అనేది, మీ యొక్క ఏజ్ అనేది 1st సెప్టెంబర్ 2024కి డిస్ప్లే చేస్తారు. మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ కౌన్లు అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే వాళ్ళు మేల్ ఫీమేల్ వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. మెట్రో స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోనా, డైవర్స్డా, ఇంకా జ్యుడిషియల్ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇక మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి, మీకు మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీకు అడ్రస్ అనమాట, కరస్పాండెన్స్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ మీకు మెన్షన్ అయితే చేసుకోవాలి. స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ మెన్షన్ చేయాలి. ఇంకా కూడా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా కాలమ్స్ అన్ని ఫిల్ అవుట్ అయిపోతాయి. లేదంటే ఇవి కూడా ఇండివిజువల్గా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మీరు కరస్పాండెన్స్ అడ్రస్ కానీ పర్మనెంట్ అడ్రస్ కానీ ఏదైనా ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. జనరల్ క్యాండిడేట్స్కి 900 రూపీస్ అయితే ఫీజు అయితే చూపిస్తున్నారు. మిగతా వాళ్ళకైతే 175 రూపీస్ ప్లస్ జిఎస్టీ అప్లికబుల్ అయితే అవుతుంది. అదైతే మనం పే అయితే చేసుకోవాలి లాస్ట్ స్టెప్లో. ఫ్రెండ్స్ ఇక్కడ వ్యాలిడేట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి వ్యాలిడేట్ చేసుకుని ఎర్రర్స్ ఉంటే రెక్టిఫై చేసుకో, లేకపోతే వెరిఫై సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే అనాలి. ఇక్కడ సేవ్ నెక్స్ట్ అన్న బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఈక్యూ ట్యాబ్ అనమాట. 1st సెప్టెంబర్ 2024కి మీకు గ్రాడ్యుయేషన్ అయితే కావాలి కంపల్సరీగా. ఇక్కడ గ్రాడ్యుయేషన్ అండ్ డిగ్రీ డీటెయిల్స్ కంపల్సరీగా అయితే ఎంటర్ చేసుకోవాలి ఈ వేకెన్సీస్కి సంబంధించి. ది కట్ ఆఫ్ రేట్ వచ్చేసరికి 1st సెప్టెంబర్ 2024కి మీ దగ్గర కనుక మార్క్ షీట్ కానీ ప్రొవిజన్ కానీ ఏదైనా సరే ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీరు BA అయితే తీసుకోవాలి, BSc అయితే సెకండ్ తీసుకోవాలి, ఇంకా కామర్స్ అయితే బీకామ్ అయితే కామర్స్ తీసుకోవాలి, అగ్రికల్చర్, మేనేజ్మెంట్, BBM వాళ్ళు, ఇంకా ఏదైనా ఇంజనీరింగ్ కానీ అదర్స్ ఎవరన్నా ఉంటే అదర్స్ అయితే తీసుకొని ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. BE బీటెక్ ఏంటనేది, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ ఎలా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ అండ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ అనమాట. ఈ విధంగా ఎప్పుడు పాస్ చేయాలి డిగ్రీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క మెమోస్ ప్రకారం పర్సంటేజ్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది. ఇంకా మీ గ్రేడ్ సిస్టంలో ఉంటే దాన్ని ఈక్వలెంట్ పర్సెంటేజ్లోకి అయితే మార్చుకుని ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. కంపెనీ నేమ్, డిజిగ్నేషన్, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు ఏంటనేది. లేదంటే కనుక దీన్ని స్కిప్ చేసుకుని ముందుకైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా SC, ST, OBC క్యాండిడేట్స్కి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈ ఆప్షన్ S పెట్టుకొని ఇక్కడ సెంటర్ అయితే అడుగుతుంది. విశాఖపట్నం, హైదరాబాద్ అయితే ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు ఫ్రీగా అయితే మీకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదైతే మీరు తీసుకోవచ్చు అనమాట. జనరల్ క్యాండిడేట్స్కి అయితే ఉండదు అవకాశము. ఇంకా అదైతే ఇక్కడ ఎనబుల్ కూడా కాదనమాట. ఇంకా లాంగ్వేజెస్ అయితే ఒకటైతే కంపల్సరీగా ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా అనమాట, రీడ్, రైట్, స్పీక్, ఈ విధంగా హిందీ, ఇంగ్లీష్ కూడా మీకు వచ్చి ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. వేరే లాంగ్వేజెస్ ఏదైనా వచ్చి ఉంటే కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి. అన్ని ప్రాపర్గా ఉంటే వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే అనాలి. సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్టెప్లో అయితే ప్రివ్యూ కనపడుతుంది అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. అన్నీ ప్రాపర్గా ఉంటే కనుక ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలి. టిక్ ఆన్ చేసేసి ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంటే దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. వన్స్ మీరు కనుక కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. కాలమ్స్ అన్ని చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. ఫీజు అయితే వేస్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకొని ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని అన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు ఇక్కడ మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్నారు. మనం ఓకే అంటే కనుక ఆర్ షూర్ అని అంటారు. ఓకే అని చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ స్టెప్లో మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసుకోవాలి, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అప్లోడ్ చేసుకోవాలి, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంప్రెషన్ చేసుకొని అంతవరకు స్కాన్ చేసుకొని క్రాప్ చేసుకొని 20 to 50 KB మధ్య JPG ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనమాట. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీనిని ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్నుతో రాసుకొని చేత్తో మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా రాసుకొని స్కాన్ చేసుకొని 50 to 100 KB మధ్య JPG ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. పేమెంట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఓకే అంటే ఇక్కడ మనకి పేమెంట్ గేట్వేకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, QR, UPI అనమాట. ఏదో ఒక
గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ చేసి ఎంటర్ అయిపోయి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికి మీకు 28 అక్టోబర్ 2024 దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ లోపల మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవచ్చు అనమాట, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అలాగే మీకు అడ్మిట్ కార్డు వచ్చేసరికి 5th నవంబర్ 2024 ఇష్యూ చేస్తారు. రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి 16 నవంబర్ 2024 అయితే హైదరాబాద్ అలా విశాఖపట్నంతో పాటు అక్రాస్ ఇండియా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఈసీజేసీకి సంబంధించి ప్రొఫెషనల్ ఆఫీసర్స్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ద బెస్ట్ అండ్ సక్సెస్.